శ్రీ గురు చరిత్రము నిత్య పారాయణ గ్రంథము 47వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురోభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీ యతి శ్రీ పాదుకాం స్మరామి. శ్రీ గణేశాయ నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. నామధారకుడు ఇట్లడిగెను, కృపతో ఆ పైన జరిగిన వృత్తాంతమును తెలుపుడు. ఓ సిద్ధయోగి, నాకు విశుద్ధపరచుడు అని ప్రార్థించెను. ఆపై సిద్ధుడు ఇట్లనెను, శ్రీమత్ శ్రీగురుని చరితమును వినుము. ఇది విన్నచో నీవు ఐహిక మూష్మికముల రెండింటిని పొంది మోక్షమును పొందుదువు. అంటే ఇహమునందు పరలోకమునందు రెండింటిలో మోక్షం పొందగలవు. ఇట్టి పవిత్రము చిత్రము అయిన చరిత్రమునెవడు వినునో వాడు పతీతుడు అయినను పవిత్రుడగును. ముందు కథను వినుము. గంధర్వనగరమున శ్రీగురుడున్నప్పుడు ఒక దీపావళి పండగకు శ్రీగురిని తమ ఇండ్లకు కొనిపోవా 7 భక్తులు వచ్చిరి. శ్రీగురిని తమ ఇండ్లకు అంటే తమ గ్రామాలకు కొనిపోవా 7 భక్తులు వచ్చిరి. ముఖ్య శిష్యులైన ఆ 7 శ్రీగురిని చేరి నమస్కరించి దీపావళి ఉత్సవము సందర్భంగా మా గృహమునకు రావలసినదని ఆహ్వానించిరి. వారొక్కొక్క గ్రామమునకు చెందిన వారిని తెలుసుకొని శ్రీగురుడు వారితో, నేను ఒక్కడిని మీ అందరి ఇండ్లకు వచ్చుట ఎట్లు తటస్థించెను? నేను ఒక్కడిని మీ అందరి ఇండ్లకు వచ్చుట ఎట్లు తటస్థించును? మీలో మీరు విచారించుకొని నాకు తెలుపుడు. నేను వాని ఇంటికి వత్తును. నేను కేవలము శిష్యులకు అధీనుడును కదా అనెను. వారు ఒకరితోనొకరు మాట్లాడుకొని, స్వామి నా ఇంటికే రావలెను, నా ఇంటికి రావలెను అని వాదులాడుకొనసాగిరి. స్వామివారిని వారించుటకయి వ్యర్థముగా ఈ తీరున ఎందులకు కలహించుదురు? మీ అందరకు నేనొక్కడనే గురువును, ఒక్క ఇంటికే రాగలను కదా అనిరి. అది విని వారందరూ ప్రాంజలి ఘటించి, స్వామి, మాలో వీడు బలవంతుడు, వీడు దుర్బలుడు అన్న భేదము నెంచక, స్వామి ఇది విని వారందరూ ప్రాంజలి ఘటించి, స్వామి, మాలో వీడు బలవంతుడు, వీరు దుర్బలుడు అన్న భేదము నెంచక, స్వామి అంతను సమానముగా చూడుడు, అంటే సమానముగా చూడుడు, హెచ్చు తగ్గులు నెంచకుడు. దుర్బలుడని మీరు ఉపేక్షణ చేసిన వాడు గంగ ప్రవేశము చేయును, అంటే గంగలో దూకి మరణిస్తానంటున్నాడు. కౌరవులచే ప్రార్థితుడయ్యను. శ్రీకృష్ణుడు విదురుని ఇంటినే భుజించెను, కాని వారు విందు నారగించలేదు కదా. మేము మీ దాసులము, మాపై ఔదసీన్యతము తగదు. మీరే రీతిగా ఆజ్ఞాపించిన స్వామి, దానిని మేము శిరసా వహింతుము అని వారందరూ సాష్టాంగ ప్రణామమునర్చిరి. వారందరి వినతిని విని శ్రీగురుడు వారిని గాంచి వారందరితో ఇట్లనెను, మీ ఇండ్లకు వచ్చేదెను, ఇందులకు సంశయింపుకుడు, ఇది సత్యము, మీకు దివ్యమైన దర్శనమొసగదెను అని శ్రీగురుడన విని శ్రీగురునకు నమస్కరించి, మీరిట్లు సామాన్యముగా పలుకనేలా, మీ నిశ్చయమైన కర్తవ్యమును మాకు బోధించుడు అనిరి. ఆహా, అజ్ఞానులు వీరు, నా సామర్థ్య స్వరూపము నెరగలేరు అని ఒక్కొక్కరిని సమీపమునకు పిలిచి ఒక్కొక్కరికి రహస్యముగా నిరంగించిరి. ఒక్కొక్కని పిలిచి వాని చెవిలో, నీవు ఇతరములతో చెప్పుకుము, నేను తప్పక నీ ఇంటికే వచ్చేదెను అని చెప్పి పంపెను. వారొక్కనికి ఈ దివ్య సందేశము చెప్పి వానిని పంపెను. రెండవ వానికి అటులనే చెప్పి పంపెను. ఇట్లు హృషికేశుడు జగద్గురుడు అయిన శ్రీగురుడు వారొక్కొక్కరికి రహస్యముగా తెలిపి వారిని సంతోషముగా సాగనంపెను.
ఇట్లు శ్రీగురుడు సాగనంపిన శిష్యులు వారి వారి ఇండ్లకు మహశ్చర్యమును పొందుతూ వెళ్ళిరి. వారు ఒకరు ఇంకొకరికి విషయము చెప్పకుండా 7గురును వెళ్ళిపోయిరి. శ్రీ గురు భగవానుడు ప్రీతితో గాణ్గాపుర మఠమునుండ వచ్చెను. గాడ్గాపురముల మఠంలోనే ఉన్నారు. గ్రామస్తులైన భక్తులు ఇది విని స్వామిని చేరి నమస్కరించి శ్రీగురునితో, స్వామి, మమ్ము వదిలి మీరెచ్చటకేగుదురు అనగా శ్రీగురుడిట్లనెను, నేనిక్కడనే ఉందును భావికులారా, చింతింపకుడు, మీరందరూ నాకు ఇష్టులు. శ్రీ శిష్యుడైన శ్రీగురుడిట్లు తెలుపుచుండ సంధ్యాకాలమయ్యెను. ఆ దినము తన త్రయోదశి మంగళ స్నానం ఆచరించు దినము. అపార మహిమాన్వితుడైన స్వామి సాక్షాన్నారాయణమూర్తి 8 రూపములు ధరించి తానచట నుండి మిగిలిన 7 గ్రామములకును మాయుకుడయి చేరెను. విభుడు భగవానుడు తాను 8 రూపముల 8 గ్రామముల పూజనందుకొని మఠము చేరెను. ఈ రహస్యమునెవ్వరూ ఎరగరు. కార్తీక పౌర్ణమికి త్రిపురోత్సవము జరుగును. ఆ ఉత్సవమునకయ్యి అందరూ గురు సన్నిధికి వచ్చిరి. ఆహా 10 దినములకే మరలా శ్రీగురిని దర్శనమైనదనుచు వారు ఒకరినొకరు భగవానుడు దీపావళి నాడు మా ఇంటికే వచ్చినని చెప్పుకొనిరి. అది అబద్ధము, అసత్యము అని తమలో తాము అనుకొనుచు తాము శ్రీగురిని కొసంగిన వస్త్రాధికములను అన్నింటినీ శ్రీగురుని సన్నిధి నుండగా చూపిరి. శ్రీగురుడిచ్చటనే ఉండెనోని గ్రామస్తులు పలక అందరూ ఆశ్చర్యచకితులైరి. అందరూ విస్మృతులయ్యి, ఈయన త్రిమూర్తియే, శ్రీగురుడు నారాయణుని అవతారమనుటలో సందేహము లేదు అనిరి. ఇట్లనుచు వారందరూ శ్రీగురుని స్తుతించిరి. శ్రీ గురునాథ, నీవు వేదాత్మవు, నీ మహత్యమును నెవ్వరు ఎరుగుదురు. నీవు విశ్వమును వ్యాపించిన విష్ణుమూర్తివి. నీ మహిమ అపారము. కార్యార్థమయ్యి నీవు త్రిమూర్తుల రూపమున ఉన్నను నీవు ఒక్కడవే పరాత్పర. ఈ రీతిగా స్తుతించి జాజ్వల్యమానంగా దీపమాలికలను వెలిగించి ఆ భక్తులు భక్తియుతులయ్యి బ్రాహ్మణులకు సంతర్పణలు చేసిరి. శ్రీగురిని మహిమ భూమండలమున సర్వత్రా ఖ్యాతి నందెను. ఓ నామధారక, శ్రీగురుడట్టివాడు, గంగాధర సుతుడు, సరస్వతి ఇట్లనుచున్నాడు. శ్రీగురుడే సమీపస్థమైన కల్పద్రుమము. సదా దీనత్వమునొందిన వారయ్యి అజ్ఞానముచే అంధులైన వారు ఇది తెలియలేదు. ఓ జనులారా, త్వరలో కోరికలు సిద్ధించుకొనుటకు శ్రీగురిని భజింపుడు. దానికి నా అనుభవమే ఉన్నది. అమృతము నందించనుండా పాలతో ఏమి ప్రయోజనము? నామామృతముతో తృప్తి నొందుచున్న జ్ఞానము వలన ఏమి ప్రయోజనము? గురుని భుజింపుడని డక్కా వాయించి ఉచ్చాస్వనమున చెప్పుచున్నాను. గురువే త్రిమూర్తి అని వేదశాస్త్రములు ఘోషించుచున్నవి. గురుని కంటే వేరు దైవము లేదు అని వేదశాస్త్ర ప్రమాణము. గురుని నిందించు మూఢుడు పందియోనియందు జనించును. ఈ నా వ్రాత నా స్వకాపోల కల్పితము కాదు, ఇది నా సొంతం కాదు, నా కల్పితం కాదు అంటున్నారు రచించిన వారు. దీనిని శాస్త్ర ప్రమాణం అంగీకరించినది. ఇది సుఖమునొసంగును, అపారమైనదియు, తరింప దుష్కరమైనదియు, సారము లేనిదియు అగు సంసార సాగరమును దాటింప సమర్థుడగు శ్రీగురిని మించిన ఇతరము ఇహపరములయందు కానము. నేనిక్కడ ఉంచినదయు సులభమైనదయు అనగు ఈ కథామృతమును త్రావుడు. దానిచే సుఖమునందుడు, అమరతత్వమునందుడు. శ్రీ నృసింహ సరస్వతి త్రిమూర్తి అవతారము గాణ్గాపురమున ప్రత్యక్షముగా ఉన్నారు. అచ్చటికి వెళ్ళిన వారికి
అచ్చటికి వెళ్ళిన వారికి క్షణకాలమున కార్యసిద్ధి కలుగును. ఇది ఇతరత్రా సాధ్యము కాదు. అచ్చట భగవంతుడు ప్రత్యక్షముగానున్నాడు, సంశయము లేదు. ఇష్టమైనచో ఒక మాట హితవాక్యము చెప్పెదెను. గంధర్వపురమునకు త్వరలో పొండు అని గంగాధర సరస్వతి చెప్పెను. ఇతి శ్రీ సిద్ధనామధారక సంవాద రూపేణ సరస్వత్యాఖ్య గంగాధరాత్మజ విరచిత నరసింహ సరస్వత్యోపాఖ్యాన సంజిత మహారాష్ట్ర భాషాన్విత గురుచరిత్ర సమానార్థయాం శ్రీ వాసుదేవానంద సరస్వతీయతి విరచితాయాం శ్రీ గురు సంహితాయాం భక్తికాండే శ్రీ గురు దత్తాత్రేయ శ్రీ గురుదేవదత్త ప్రసన్నః శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః అవధూత పరమహంస శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీపాదుకాం నమామి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. ఓం సాయి తస్సత్. 47వ అధ్యాయము పారాయణ ఫలితము. మనోరథ సిద్ధి కలుగును. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు.